తాజా పరిణామాలపై రాయపాటితో ఈటీవీ ముఖాముఖి. రావుపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వం సంబంధించి సరైన స్పష్టత లేనందున రాయపాటి సాంబశివరావు అసంతృప్తితో ఉన్నారనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ప్రసారం అవుతున్నాయి. ఇప్పుడు మనతో పాటు రాయపాటి సాంబశివరావు గారు ఉన్నారు. సార్, మీరు అసంతృప్తి చెందుతున్న మాట వాస్తవేనా? నేను అసంతృప్తి ఉన్నాను మీకు చెప్పాను, నేను చెప్పలేదండి. నేను ఆయన మీద పూర్తి నమ్మకం ఉంది, చంద్రబాబు నాయుడు గారి మీద. ఆయన ఎప్పుడు కూడా తప్పుడు పని చేయడు, తప్పుడు డెసిషన్ తీసుకోడు, రాంగ్ డెసిషన్ తీసుకోడు, మంచి డెసిషన్ తీసుకుంటాడు. నేను కూడా రాత్రి చెప్పేది నాకన్నా మంచి వ్యక్తి ఉంటే ఇవ్వండి, నాకు అభ్యంతరం లేదండి. మరి నాలో ఏమన్నా తప్పు ఉంటే చెప్పండి అన్నాను. నీలో తప్పేం లేదు, నువ్వు బాగానే చేస్తున్నావు, నీకన్నా మంచివాడు కూడా ఉండడు అని చెప్పాడు. మరి చూద్దాం అది ఏం చేస్తాడో చూద్దాం. మీరేం కోరుకున్నారో అధిష్టానం నుంచి మీకు స్పష్టమైన హామీ లభించింది? నేను పర్సనల్గా నేనేం కాంట్రాక్ట్లు అడగలేదు, ఏం అడగలేదు. నాకు పార్లమెంటు, మా అబ్బాయికి సత్యనపల్లి స్పీకర్ గారు పట్టుపట్టాను, ఇవ్వండి ఆయనకి, ఇవ్వండి మంచిది ఆయనకి. మరి కాదంటే తప్పు కదా ఆయనకన్నా. అది వైకాపా కొంతమంది మీకు వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు, ఆల్రెడీ కమ్యూనికేషన్లో ఉన్నారని ఒక వార్తలు వస్తున్నాయి. నాతోటి లేరు, నాతోటి లేరు. మా బ్రదర్స్ తోటి కానీ మా వాళ్ళు ఎవరితో ఉన్నారు కానీ నాతోటి ఎవరు మాట్లాడు నాకు ఎవరు తెలియదు. అప్పిరెడ్డి నాకు తెలుసు కదా, వాడు ఉంటే ఇక్కడికి వచ్చాడు కదా. ఇప్పుడు అప్పిరెడ్డి వైఎస్ఆర్సీపీకి ముఖ్యుడు కదా ఇక్కడ గుంటూరు జిల్లాలో. వాడు నా మంచి మిత్రుడు, వాడు వచ్చేవాడు, రాలేదు కదా. నేను ఎవరితోటి మాట్లాడలే. చంద్రబాబు పట్ల మీకు నమ్మకం ఉందంటున్నారు. టికెట్ ఎక్కడ అన్యాయం చేయడం నా ఉద్దేశం. ఇస్తే మంచిది, ఇవ్వకపోయినా మరీ మంచిది. ఇది సాంబశివరావు గారి అభిప్రాయం. మొత్తం మీద ఇప్పటికీ పార్టీ మారుతున్నట్లు కాబట్టి అసంతృప్తి కానీ కేవలం ఊహగానని చంద్రబాబుపై పూర్తి నమ్మకం ఉందని చెప్తున్నారు రాయపాటి సాంబశివరావు. కెమెరామెన్ కేశవ్తో సూర్యారావు, ఈటీవీ న్యూస్, గుంటూరు.